మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శరణ నవరాత్రిలో భాగంగా గత 9 రోజులుగా ప్రతిరోజు అమ్మవారి వివిధ అలంకరణలతో ప్రసన్నమవుతా ఉన్నది. ప్రతిరోజు ఉదయం అభిషేకం, సాయంకాలం కుంకుమార్చన మరియు సాకారోచనంతో అతివైపుగా ప్రతి ఒక్కరూ గ్రామస్తులు వివిధ కులాల వారు ప్రతిరోజు అధిక చేస్తున్నారు. ఈరోజు అందులో భాగంగా 9వ రోజైన ఈరోజు దుర్గాష్టమి రోజు ఆనవాయితీగా వచ్చే ఈరోజు చండీ హోమం, మహాచండీ హోమం చేసినాము. బ్రాహ్మణుల యొక్క ఉచ్చారణతో, వేద పారాయణలతో మరియు అన్ని జరిగినది. ఈరోజు జనం కూడా అనుకూలంగా అంకనే ఎక్కువ మంది వచ్చి ప్రత్యేక అమ్మవారి ప్రసన్నం పొందినారు. అదేవిధంగా ప్రతి ఇంకా 2-3 రోజులు ఉన్నది గ్రామోత్సవం ముగిస్తుంది. భక్తాదులందరూ ఇచ్చేసి అమ్మవారి ప్రసన్నవాదిగా కోరుతున్నారు. 900 రోజుల్లో మా గ్రామంలో కాణిపాక గ్రామంలో మరుసటి వినాయక స్వామి కాణిపాక గ్రామంలో వెలిసి గ్రామ దేవతగా వెలిసి ఉన్నారు. ఇది అతి పురాతనమైనది. మా తాతల గారైన నుంచి మన గ్రామ ప్రజలచే నిర్మించబడినది. ఆ రోజు నుంచి ఈరోజు రోజు దూపదీప నైవేద్యాలతో అమ్మవారికి ప్రసన్నమవుతున్నారు. దానిలో మేము వచ్చినాక జీర్ణోద్ధరణ చేసి ఈరోజు ఈ సంవత్సరం 15 ఏళ్ళు అయిన తర్వాత జీర్ణోద్ధరణ చేస్తాము. మొదటి రోజు ఆ రోజు నుంచి ఏ విధంగా చేస్తాము. మరియు ఆలయ అభివృద్ధి కూడా 5 మంది డోనర్లు గారితో మా ఫ్యామిలీ వాళ్ళకి సహకారంతో ఈసారి పంటలు పరచడం కానీ కొన్ని జీర్ణోద్ధరణ చేయడం అన్నీ జరిగేది. ఇదే విధంగా గ్రామాన్ని అభివృద్ధి పరిచే భవిష్యత్తులో గ్రామ ప్రజలందరూ సుఖ సంతోష గ్రామ దేవత నిధితో గ్రామ ప్రజలు, పరిసర గ్రామ ప్రజలు మరియు అందరూ ఆరోగ్యవంతంగా ఐశ్వర్యంగా ఉండాలని గ్రామ వాళ్ళు కోరుతూ ముందు